హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. ఈరోజు అయితే సండే కదా, మా మమ్మీ అయితే ఏం చేస్తుందో చూద్దాం రండి. ఏం చేస్తున్నావు మమ్మీ? చికెన్ బిర్యానీ చేస్తున్నా. మా మమ్మీ అయితే చికెన్ బిర్యానీ చేస్తుందంట. మీ అందరికి కూడా ఈరోజు మా మమ్మీ చికెన్ బిర్యానీ ఎట్లా చేస్తుందో మీ అందరికైతే చూపిస్తాను. ఒకసారి మా అమ్మని అయితే అడిగి తెలుసుకుందాము ఎట్లా చేస్తుందో. మమ్మీ చికెన్ బిర్యానీ చేస్తున్నావా, దమ్ బిర్యానీ చేస్తున్నావా? చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నా. అట్టయితే ఈరోజు నేనైతే వీడియో తీస్తున్నాను. మా వాళ్ళందరికి కూడా చికెన్ దమ్ బిర్యానీ ఎట్లా చేయాలో నువ్వు ఈరోజు ప్రాసెస్ అయితే చెప్పాలి. ఓకేనా, స్టార్ట్ చేద్దామా? సరే మమ్మీ, ఇప్పుడైతే బిర్యానీ ఎట్లా చేద్దామో ప్రాసెస్లోకి అయితే వెళ్దామా? ముందు చికెన్ని నీట్గా 3 సార్లు ఉప్పు నిమ్మకాయ వేసి కడిగి పక్కన పెట్టుకోవాలి. నీళ్ళు ఏమి ఉండకుండా ఇలా డ్రైగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 1 స్పూను కారం, 1 కేజీ చికెన్కి ఇది ప్రాసెస్, సరేనా? 1 కేజీ చికెన్కి నేను ప్రాసెస్ చూపిస్తున్నాను. 1 స్పూన్ కారము, కొద్దిగా పసుపు, చికెన్ బిర్యానీ మసాలా పొడి, ఇది చికెన్ మసాలా పొడి, తర్వాత గరం మసాలాలు, ఇది యాలకులు, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, స్టార్ పువ్వు, తర్వాత చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక 4-5 లవంగాలు, అది పేరు, దాని పేరు ఏం పేరు నాకు కూడా తెలీదు. మీకు ఎవరికైనా తెలుసుంటే మాత్రం కామెంట్లు అయితే మెన్షన్ చేయండి. ఈ పువ్వు అన్నిటికంటే మెయిన్ ఈ దమ్ బిర్యానీలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొరవి ఉన్నా లేకున్నా సర్దుకోవచ్చు, కానీ ఈ షాజీరా మాత్రం ఖచ్చితంగా ఉండాలి, సరేనా? షాజీరా 1 స్పూన్ షాజీరా, తర్వాత కొంచెం తగినంత, ఈ చికెన్లోకి మాత్రం తగినంత ఉప్పు, తర్వాత మెయిన్ అల్లం తెల్లగడ్డ పేస్ట్, 1 స్పూను అల్లం తెల్లగడ్డ పేస్టు, దాని తర్వాత ధనియాల పొడి, దాని తర్వాత పుదీనా, కొత్తిమీర, దాని తర్వాత ఇంకోండి 1 కప్పు పెరుగు, గడ్డ పెరుగుని తీసుకొని మీగడతో సహా, మీగడ కూడా వేసుకున్నాను, మీగడతో సహా మెత్తగా జిలికి దీంట్లో పెట్టుకోవాలి. ముందు పెరుగు పక్కన పెట్టుకొని ముందు ఇవి వరకు కలుపుకుందాము. దాంతోపాటు నెయ్యి 2 స్పూన్లు నెయ్యి, ఇవన్నీ వేసుకొని ముందు వీటిని మనం కలిపి పెట్టుకుందాం. తర్వాత పెరుగు వేసుకుందాం. మిక్స్ చేయమమ్మీ బాగా. ముందుగా పెరుగు వేసుకోకూడదుమా? పెరుగు ముందుగా వేసుకుంటే ఏంటంటే ఉప్పు, పసుపు, కారం అనేది మసాలా కొంచెం పట్టదు దీనికి. ఆయిల్ కూడా వేస్తాం కదా, ఇవి ఆయిల్ ఇదంతా దీనికి ఏంటంటే కొంచెం పడుతుంది. ఫస్ట్ దీన్ని కలుపుకోవాలి, కలుపుకొని తర్వాత పెరుగు వేసుకోవాలి. మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఇప్పుడు వేయించలేదు కాబట్టి ఇప్పుడు ఇలా, లేకపోతే ముందుగానే వేయించుకుంటే దీంట్లో వేసుకోవాలన్నమాట. మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేయించే లోపల లేట్ అయిపోతుందని ముందు ఇది కలిపి పక్కన పెట్టుకున్నాం. ఇది ఎందుకంటే 3 గంటల సేపు నానాలి. 3 గంటలు నానితే మంచిగా వస్తుంది అనమాట చికెన్ బిర్యానీ. దమ్ బిర్యానీకి ఏంటంటే మామూలు చికెన్ బిర్యానీకి నానకపోయినా 1 గంట నానా చాలు, కానీ దమ్ బిర్యానీకి ఏంటంటే బాగా నానాలి. ఇదో ఇలా మంచిగా ముక్కలకు పట్టేలాగా మసాలా అన్నీ కలుపుకొని, నెయ్యి కూడా వేసుకున్నాం కదా, నెయ్యి కూడా అంతా మంచిగా పట్టేలాగా కలుపుకున్నాం కదా. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లో పెరుగు వేసుకున్నాం. పెరుగు అయితే ఈ కప్పు నిండా పెరుగు వేసుకున్నాం. కేజీ చికెన్కి ఈ కప్పు నిండా పెరుగు వేసుకున్నాం. ఇప్పుడు మనం ఎక్కువ పెరుగు వేసుకున్నాం కాబట్టి నిమ్మకాయ కూడా అవసరం లేదు. పెరుగు మన ఇంట్లో లేదు, కొంచెమే ఉందనుకుంటే కొంచెం పెరుగు వేసుకొని కొంచెం నిమ్మకాయ వేసుకోవచ్చు. ఇప్పుడు మనం మరిగింత పెరుగు వేసాం కాబట్టి నిమ్మకాయ అవసరం లేదు. ఇలా మంచిగా అంతా చికెన్కి పట్టేలాగా మొత్తం కలిపేసుకున్నాము. 10 నిమిషాల పాటు మొత్తం బాగా కలుపుకోవాలి. అప్పుడు ముక్కలకు బాగా మసాలా అంతా పడుతుంది అనమాట. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 3 గంటల సేపు పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని ఈ లోపల మనం ఫ్రైడ్ ఆనియన్స్ కొరవన్నీ వేయించివి మళ్ళీ దీంట్లో కలుపుకునేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. కేజీ చికెన్, కేజీ బియ్యం కదా మనం తీసుకునేది. కేజీ చికెన్కి, కేజీ బియ్యానికి మనకి 3 ఎర్రగడ్డలు అయితే, ఫ్రైడ్ ఆనియన్స్కి ఎర్రగడ్డలు కావాలి.
వీటిని ముందు మనం కట్ చేసుకొని ఎర్రగడ్డలు కూడా ఏంటంటే ఈ విధంగా అయితే ఆనియన్స్ అన్నీ కట్ చేసుకొని మనం చేతితో అయితే ఒకసారి నలుపుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్కి. నలుపుకున్న తర్వాత నూనెలో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే మనం ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అయితే ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే మనం వేయించుకోవాలి. ఇప్పుడైతే అవి అయిపోయాయి. మనమైతే సపరేట్గా తీసేస్తే ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేయించాం కదా, ఆయిల్ అయితే మనం కొంచెం చికెన్లో అయితే వేసుకోవాలి. వేసుకోవడం వల్ల అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందాక వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొన్ని దీంట్లో వేసుకున్నాము. ఇప్పుడు దాన్ని మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఒక 3 గంటలు అయితే నానబెట్టాలి. ఇప్పుడైతే మనం రైస్కి నీళ్ళు రెడీ చేసుకునేదాన్ని దాంట్లో మసాలాలు వేసుకుంటున్నాము. స్టార్ పువ్వు, జాపత్రి, యాలక్కాయలు, ఒక 4 లవంగాలు, చిన్న చెక్క, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, అన్నిటికంటే మెయిన్ ఏదున్నా లేకున్నా షాజీరా మాత్రం ఖచ్చితంగా ఉండాలి. షాజీరా, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, అల్లం పేస్టు, సాల్ట్, కల్లుప్పు ఏంటంటే కొంచెం ఎక్కువగా వేసుకోవాలి దీంట్లో, అంటే ఉప్పగా ఉండాలి. ఈ నీళ్ళల్లో కొంచెం ఎక్కువగా నీళ్ళు కూడా ఈ మాత్రం పోసుకొని సాల్ట్ కలబెట్టుకొని దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. కొద్దిగా నెయ్యి, అంతే. దీన్ని ఎత్తి పొయ్యి మీద పెట్టేసుకున్నాం. ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే మనమైతే బాస్మతి బియ్యాన్ని అయితే నానబెట్టుకోవాలి. మేమైతే కేజీకి 3/4 కేజీ బియ్యం అయితే తీసుకున్నాము. అంటే కేజీ చికెన్కి 3/4 కేజీ బియ్యం అయితే తీసుకున్నాము. ఇప్పుడు మనం అన్నీ ప్రిపేర్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకున్నాం కదా, ఇట్లాగా తెరలుతున్నప్పుడు అయితే మనము ఆ బాస్మతి బియ్యాన్ని అయితే ఆ వాటర్లో వేసుకోవాలి. ఆ బియ్యం అనేది 75% కుక్ అయిన తర్వాత అయితే మనము దమ్కి అయితే పెట్టుకోవాలి. అడుగు మందం దబ్బర అయితే తీసుకోవాలి. నేను ఈ కుక్కర్ కేజీ బియ్యం ఉడికే కుక్కర్ దబ్బర అయితే తీసుకున్నాను. దీనికి ఆనియన్స్ వేయించిన నూనె ఉంది కదా, దాన్ని తీసుకొని మొత్తం అప్లై చేసుకున్నాను. అంటే నూనె అడుగు అంటుకోకుండా నూనె అప్లై చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో చికెన్ వేసుకున్నాము. చికెన్ అంతా ఇలా అడుగున మొత్తం పరుచుకోవాలి నీట్గా, చికెన్ మొత్తం. రైస్ అయితే ఇంకా కుక్ అవ్వలేదు, 75% అయితే కుక్ అవ్వాలి. రైస్ అయితే కుక్ అయిపోయింది. మనమైతే ఇందాక చికెన్ అదంతా అయితే ఇట్లాగా బౌల్లో అయితే పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు అందులోకి అయితే మనం రైస్ వేసుకున్నాము. టూ లేయర్స్కి అయితే వేసుకోవాలి. ఇలాగా రైస్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఇంకొక లేయర్ మళ్ళీ ఇట్లానే అప్లై చేసుకోవాలి. మళ్ళీ కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. రైస్ అంతా అయితే వేసేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ లాస్ట్లో పైన కూడా మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్, మళ్ళీ కొంచెం పుదీనా, కొత్తిమీర, నెయ్యి, అట్లా కొంచెం బిర్యానీ మసాలా పొడి కూడా చల్లుకోవాలి. మళ్ళీ మనము ఇందాక ఈ రైస్ అనేది కుక్ చేసుకుంటాం కదా, వాటరు, ఆ వాటర్లో మనం పసుపు వేసుకొని అయితే వాటర్ అయితే పోసుకోవాలి.
కలర్ కోసం మనం ఫుడ్ కలర్ అది ఏమి యూజ్ చేయకుండా న్యాచురల్గా కలర్ వస్తుంది. అట్లాగే బిర్యానీ మసాలా ఒక హాఫ్ స్పూన్ దాకా అయితే పైన అయితే మనం చల్లుకోవాలి. మళ్ళీ నెయ్యి ఒక స్పూన్ వేసుకున్నాము. ఇప్పుడు దీన్ని అయితే దమ్ పెట్టేస్తే అయిపోతుంది. ఇట్లాగైతే మేము బిర్యానీ పైన అయితే ప్లేట్ అయితే పెట్టేసాము. దీనిపైన అయితే మేము ఇప్పుడు బరువు పెడతాము. పెద్ద కుక్కర్లో వాటర్ తీసుకొని ఈ విధంగా అయితే దమ్ పెట్టుకొని 30 మినిట్స్ అయితే ఉండాలి. అందులో 5 మినిట్స్ అయితే ఐ ఫ్లేమ్ పెట్టుకోవాలి. 25 మినిట్స్ అయితే సిమ్లో పెట్టుకొని 30 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. మా మమ్మీ అయితే ఇప్పుడు దమ్ బిర్యానీ అయితే చేసేసింది. ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాం. చూసారా ఎలా ఉందో, ఎమ్మీగా ఉంది కదా. ఇప్పుడైతే మనం దీన్ని అయితే ప్లేట్లోకి వేసుకొని ఒకసారి టేస్ట్ ఎట్లా ఉందో చూసి మా మమ్మీకి అయితే చెప్దాము. రైస్ కూడా చూడండి ఎంత పొడి పొడిగా ఎంత బాగుందో. సూపర్గా ఉంది కదా. ఫైనల్గా అయితే మా మమ్మీ అయితే దమ్ బిర్యానీ చేసేసింది. చూడండి ఎట్లా ఉందో, ఎమ్మీగా. ఇప్పుడైతే మనం దీన్ని టేస్ట్ అయితే చెప్పేద్దాము. చాలా అంటే చాలా బాగుంది. మా మమ్మీలా కూడా మీరు కూడా ఒకసారి దమ్ బిర్యానీ అయితే ట్రై చేసి అయితే ఎట్లా ఉందో ఒకసారి అయితే కామెంట్లు అయితే మెన్షన్ చేయండి. నా వీడియో కనుక మీకైతే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.